సార్ ఇప్పుడు 'రామ్ చరణ్' అల్లు అరవింద్ గారితో సినిమా చేస్తున్నారు అని చెప్పి వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? అసలు ఈ ప్రాజెక్ట్ ఈ కాంబినేషన్ నిజంగా వస్తుందా లేదా? అంటే ఇంతకుముందయితే ఇంత డిస్కషన్ ఉండేది కాదు. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిస్కషన్ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ వార్తలు ఇలా వస్తున్నాయని మనం చెప్పాలి. అఫీషియల్గా అయితే ఎలాంటి అనౌన్స్మెంటు లేదు. ఒక చిన్న లీడ్ తీసుకుని మాట్లాడుతున్నారు. అది లీడ్ ఏంటంటే చందు, తండేల్ డైరెక్టర్ చందు ఉన్నాడు కదా, చందు మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో తను ఆల్రెడీ గీతా ఆర్ట్స్లోకి ఒక గ్లోబల్ స్టార్తో సినిమా చేద్దామని చెప్పేసి ప్రాజెక్ట్ కొన్ని కథలు రెడీ చేశాను, అది రెడీ అవుతున్నాయి అనే సందర్భంలో మాట్లాడటం జరిగింది. ఓకే. గ్లోబల్ స్టార్ అనే బిరుదు అయితే రామ్ చరణ్ ఉంది కాబట్టి రామ్ చరణ్తో అల్లు అరవింద్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా అల్లు కాంపౌండ్ వార్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, దానికి తెర వేయడానికి అల్లు అరవింద్ గారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఒక ఊహాగానాలు అయితే మొదలైనవి. అఫీషియల్గా ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి వార్త లేదు. మొన్న కూడా ఒక రూమర్ అయితే రావడం జరిగింది. గేమ్ చేంజర్ తర్వాత 2-3 రోజుల క్రితం వరకు కూడా తెగ సర్క్యులేట్ అయింది. మరి ఒక సినిమా దిల్ రాజుతో రామ్ చరణ్ చేస్తున్నాడని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చినాయి. బట్ దానికి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది రామ్ చరణ్కి సంబంధించినటువంటి టీము. ప్రస్తుతానికైతే అలాంటి చర్చలు అయితే ఏం జరగలేదు, అలాంటి ప్రతిపాదనలు ఏం లేవు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా నాకు తెలిసి అయితే ఇది గాసిప్ లాగానే ఊహాగానాలాగానే అనుకోవాలి మనం. అట్లాంటి దాని ఏమంటారు, అట్లాంటి ప్రయత్నాలు అయితే ఏం లేవు ప్రస్తుతానికైతే. ఫ్యూచర్లో జరిగిన తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ మేనమామ ఆల్రెడీ టాలీవుడ్కి చరణ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత బిగ్గెస్ట్ మూవీ తీసి గిఫ్ట్గా ఇచ్చినటువంటి వ్యక్తి. మొన్న అల్లు అర్జున్ సంబంధించిన ఇష్యూలో కూడా ఎంటైర్ చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి అల్లు అరవింద్ హౌస్కి వచ్చి మాట్లాడటం జరిగింది. వాళ్ళ సిస్టర్ కూడా అల్లు అరవింద్ గారిని కలవటం జరిగింది. అల్లు అర్జున్ కూడా మేనల్లుడిని కలవటం జరిగింది. మన విజువల్స్ చూసేవి ఇవన్నీ కూడా. అంటే కుటుంబంలో ఒకవేళ మనస్పర్ధలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి ఏ క్షణమైనా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికైనా అందరూ కలవాల్సి ఉంటాయి కాబట్టి చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా పెద్ద ప్రాజెక్టులు చేశారు. మగధీరాకి ఆ రోజుల్లో అంత బడ్జెట్ పెట్టడానికి టాలీవుడ్కి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరు అంత సాహసం చేయనప్పటికీ కూడా అల్లు అరవింద్ గారు పెట్టి తీశారు. అది బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఒక ఇండస్ట్రీ హిట్ ఉంది, చరణ్ ఖాతాలో కూడా ఒక హిట్ ఉంది. మళ్ళీ తీసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చరణ్ మార్కెట్ పెరిగింది కాబట్టి RRR తర్వాత బిగ్ ప్రాజెక్టు చేసినా దానికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఆల్రెడీ ఆయన ఈ పాన్ ఇండియా సినిమాలు అనేవి ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమాలను మాట్లాడుకుంటున్నాం. గజనీని హిందీలోనే పాన్ ఇండియా లెవెల్లో గజనీ అమెరికాతో చేసి మంచి లాభాలు పొందారు ఆయన. పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఆయనకి అల్లు అరవింద్ గారికి ఒక పేరు కూడా ఉంది. సో ఆ క్యాలిక్యులేషన్స్ ఆయన ఉంటాయి. నాకు తెలిసి మంచి కథ దొరికితే ఆయన సినిమా తీయడానికైతే ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయరు. ఆయన ఒక పెద్ద టీంని రెడీ చేసుకున్నారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ అంటే ఇంత మునుపు అల్లు అరవింద్ గారు ఒకళ్ళు, ఆయన బ్రెయిన్ ఒకటి. బట్ ఇప్పుడు గీతా ఆర్ట్స్ అంటే గీతా ఆర్ట్స్లో ఒక టీమే పనిచేస్తుంది దానికోసం. GA2 అని చెప్పేసి చిన్న సినిమాలు కథాబలం ఉన్న సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. గీతా ఆర్ట్స్ మెయిన్ కాకుండా GA2లో కూడా చాలా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు తీయటానికైతే ఎట్టి పరిస్థితుల్లో వెనకాడరు. బట్ ఈ సందర్భంలో ఇక్కడ తీస్తారా, ఈ టైంలో తీస్తారా లేదా అనేది మనం వేసి చూడాలి. అది కాకుండా రామ్ చరణ్ కూడా ఆల్రెడీ బుచ్చిబాబు సంబంధించిన సినిమా డే అండ్ నైట్ షూట్లు నడుస్తున్నాయి. అక్కడ డే అండ్ నైట్ షూట్లు నడుస్తున్నాయి. నెక్స్ట్ సినిమా గురించి అయితే ఆయన పెద్దగా ఎవరితో ఏం మాట్లాడలేదు. బుచ్చిబాబు సినిమా కంప్లీట్ అయిన తర్వాత వేరే సినిమా ఆల్రెడీ ఇంకొక సినిమా కమిట్ అయి ఉన్నాడు. అది కూడా అయిపోయిన తర్వాత ఒకవేళ ఉంటే నిజంగా ఇప్పుడు ఈ తండేల్ సినిమా కూడా చందుకు సంబంధించి ఈ తండేల్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ తండేల్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందని చూడాలి. నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ బడ్జెట్ ఉన్న పెట్టిన సినిమా అన్నమాట. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా రిజల్ట్ని బట్టి కూడా ఉంటుంది. ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నైనా ప్రాజెక్టులకు సంబంధించినవి ఎన్నో చేద్దామని ఉండొచ్చు, కానీ బట్ ప్రతి ఫ్రైడేకి మారిపోతుంటుంది. హిట్ని బట్టి సక్సెస్ ప్రకారము సినిమా ఇండస్ట్రీ పరిగెడుతుంది. సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంకా ఇప్పట్లో జరిగే పని అయితే కాదు. ఒకవేళ తీద్దాం అనుకున్నా కానీ ఇప్పట్లో జరిగే పని అయితే కాదు. సో ఇది అయితే మనం గాసిప్ లాగానే ఇప్పటి వరకు గాసిప్గానే చెప్పుకోవాలి.